ఇక అమెరికా దాడిలో మరణించిన భారత మెరైన్ ఇంజనీర్ పట్నాల సురేష్ మృతదేహాన్ని సొంతూరుకు తరలించారు. ఈ నెల 9వ తేదీన అమెరికా డ్రోన్ దాడిలో 3 భారతీయులు మరణించారు. అందులో పట్నాల సురేష్ సైతం ఉన్నారు. కానీ ఓమన్ నుండి హైదరాబాద్కు సురేష్ మృతదేహాన్ని తీసుకొచ్చారు. ఇవాళ ఉదయం ఈ సందర్భంగా పట్నాల సురేష్ మృతదేహానికి ఎమ్మెల్యే ఘనాబాబు అలాగే స్థానిక రాజకీయ నేతలు నివాళులర్పించనున్నారు. ఇక ప్రభుత్వం తరపున అండగా ఉంటామంటూ కూడా హామీ ఇచ్చారు నేతలు. ఇవాళ సురేష్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఏదైతే వారి ప్రదేశంలో మరణించారో ఆ బాడీని ఈరోజు శ్రీహరిపురంలో రావడం జరిగింది. ఆ కుటుంబ సభ్యులకి చాలా బాధాకరం, చాలా దురదృష్టకరం. ఇటీవల నేను 2 రోజుల క్రితం చూశాను, ప్రధానమంత్రి గారు అదేవిధంగా ట్రంప్ గారు సమావేశంలో ప్రధాన అంశంగా ఈ అంశం రావటం, భవిష్యత్తులో ఇలాంటివి జరగవనేటువంటి ఒక హామీని కూడా పొందడం జరిగింది. దురదృష్టం, దానికి ముందుగానే ఈ ఘటన చేసుకోవడం, 3 భారతీయులు చనిపోవడం అనేది జరిగింది. అందులో మన ప్రాంతవాసి, తెలుగువాడు, విశాఖవాసి ఉండడం అనేటువంటిది బాధాకరం. అయితే సురేష్ గారు, నేను వారి భార్య కథనం ప్రకారం ఒక చాలా మంచి ఇంజనీర్గా గ్లోబల్గా రాణించినటువంటి వ్యక్తి. గ్లోబల్లో ఉండేటువంటి చాలా కంపెనీస్ అక్కడ ఉండేటువంటి మిగిలిన ఇంజనీర్స్తో కూడా ఒక కార్డియల్ రిలేషన్ కానీ, ఒక ఎఫిషియెంట్ ఇంజనీర్గా రాణించడం అంటే వర్కాలిక్గా ఆ పెర్ఫార్మెన్స్, ఆ వర్కింగ్ నేచరు, ఆ మేనేజ్మెంట్ కూడా ఈయన్ని ఎప్రిషియేట్ చేయటం, ముఖ్యంగా ఒక ధైర్యవంతుడిగా ముందుకు వెళ్ళడం అనేటువంటిది. ఇక అమెరికా దాడిలో మరణించిన భారత మెరైన్ ఇంజనీర్ పట్నాల సురేష్ మృతదేహం సొంతూరుకు చేరుకుంది. దీనికి సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి నేతలు అలాగే ఎమ్మెల్యే ఘనాబాబు కూడా ఘన నివాళులర్పించారు. ఇవాళ సాయంత్రం ఆయన అంత్యక్రియలు పూర్తి చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి లైవ్ ద్వారా మా కరెస్పాండెంట్ నరసింహ సిద్ధంగా ఉన్నారు. నరసింహ, సాయిరామ్, చూసుకుంటే ఏదైతే తిరుమలని యుద్ధ నౌకలోనైతే ఏది విశాఖ వాసి మృతి చెందిన ఘటన అయితే కలకలం నెలకొంది. ఇది చూసుకుంటే ఏదైతే విశాఖ శ్రీహరిపురం ప్రాంతానికి అయితే ఆయన మృతదేహం అయితే ఎప్పుడైతే స్వస్థలం అయితే చేరుకుంది. ఆయన్ని పరామర్శించేందుకు కూడా విశాఖ నుంచి కూడా పలువురు ప్రజాప్రతినిధులు అయితే ఆయన స్వస్థలం అయితే చేరుకొని వారిని, వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా పరామర్శిస్తున్నారు. ఏదైనా ఈ యొక్క ఘటన అయితే దురదృష్టకరమని కూడా అటు స్థానికులు, ప్రజాప్రతినిధులు కూడా చెప్తున్నారు. అయితే ఇప్పటికే వారి కుటుంబ సభ్యులకు కూడా అండగా ఉంటామని కూడా ఒకవైపు కూడా ప్రజాప్రతినిధులు చెప్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కూడా ఇప్పుడే మనం చూసుకోవచ్చు, విశాఖ నుంచి కూడా ఆయన స్వగ్రహం ఏదైతే ఉందో శ్రీహరిపురం ఆ ప్రాంతం కూడా ఏదైతే ప్రాంతంలో కూడా ఏదైతే వాళ్ళ స్వస్థలంలో కూడా శ్రీహరిపురం ప్రాంతంలో కూడా ప్రజాప్రతినిధులు భారీగా అయితే వచ్చి వారిని పరామర్శించేందుకు కూడా ఈ ప్రాంతం కూడా వచ్చారు. అదేవిధంగా ఏదైనా కూడా ఈ ప్రాంతంలో కూడా ఇటువంటి ఘటన అయితే దురదృష్టకరమైన కూడా ఒకవైపు అయితే చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఈ ఘటనకు సంబంధించి కూడా ఇప్పటికే కూడా అటు ప్రజాప్రతినిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సమన్వయంతో కూడా చెప్పుకుంటూ కూడా ఏదైతే ఈ ఘటన దురదృష్టకరమని కూడా ఒకవైపు అయితే చెప్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే కొందరు కూడా మనతో పాటుగా ఉన్నారు, స్థానిక నేతలు కూడా ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి కూడా పలువురిని మాట్లాడి అయితే మనం అడిగి తెలుసుకుందాం. అదేవిధంగా ఈ ఘటనలు కూడా చాలా దురదృష్టకరం అని కూడా ఒకవైపు అయితే చెప్తున్నారు. చూసుకోండి, ఇటువంటి ఘటనలు అటు పశ్చిమాసియా దేశాల్లో కూడా ఇటువంటి యుద్ధ వాతావరణ నేపథ్యంలో కూడా ఇటువంటి విశాఖవాసి చనిపోవడం కూడా ఇది ఏ విధంగా అంటారు? ఇప్పుడు ఒమన్ గల్ఫ్ తీరంలో ఎంటీ సెటిల్బో ఆయిల్ ట్యాంకర్ మీద పనిచేస్తున్నటువంటి పట్నాల సురేష్, మరొక 2 మన ఇండియన్ నావికులు అమెరికా అటాక్ చేయటంతో ఆ అటాక్లో చనిపోయారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి దాడి, క్రూరమైనటువంటి దాడి. ఈ వాణిజ్య నౌకలో పనిచేస్తున్నటువంటి ఈ నావికులకి అక్కడ యుద్ధానికి ఎటువంటి సంబంధం లేదు. నావికులు అంతర్జాతీయంగా దేశాలు వ్యాపార రీత్యా తిరుగుతూ ఉంటారు, పనిచేస్తూ ఉంటారు. వృత్తిపరంగా పనిచేస్తున్నటువంటి నావికుల మీద అత్యంత క్రూరంగా అమెరికా దాడి చేసి చంపేయటం ఫార్వర్డ్ సీమెన్స్ యూనియన్ ఆఫ్ ఇండియా CITU తరపున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం దీన్ని
తీవ్రంగా ఖండించడంలో పూర్తిగా విఫలమైంది. అంతర్జాతీయంగా నౌకలపై మన భారతీయ నావికులు 3 లక్షల మంది పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి. కానీ ఇంతవరకు అటువంటి భద్రతను కల్పించడంలో పూర్తిగా ఫెయిల్యూర్ అయ్యింది. ఈ స్పందించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించిన తీరు ఏ విధంగా ఉందంటే అసలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమాత్రం సీమ కుట్టినట్లు కూడా లేదు. ఇంతకుముందు ఆల్రెడీ ఇరాన్ మన దేశం ఒక ఆయన మీద దాడి చేసి చంపిస్తే ప్రధానమంత్రిగా స్పందించారు. ఈరోజు అమెరికా 3 చంపిస్తే అసలు యుద్ధానికి ఏ సంబంధం లేదు. అసలు యుద్ధం జరిగే ప్లేస్కి ఈ ప్లేస్కి చాలా తేడా ఉంది. కనీసం ఒక 3 మనుషులు చంపిస్తే ప్రధానమంత్రి గారు ఈరోజు ఇది అన్యాయం, దుర్మార్గం అని చెప్పేసి మాట్లాడే పరిస్థితి కూడా లేదు. మేము చూసుకుంటే ఏదేమైనా కూడా ఇటువంటి ఘటనలు కూడా దురదృష్టకరమైన కూడా ఒకవైపు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనా కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సత్వర చర్యలు చేపట్టాలని, ఏదేమైనా కూడా ఇది సురేష్ కుటుంబానికి తీరని లోటని కూడా ఒకవైపు అయితే ప్రజాప్రతినిధులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అదే ఒకవైపు అయితే ప్రజాప్రతినిధులు అయితే ఏదేమైనా కూడా వారికి అండదండగా ఉంటామని, వారి కుటుంబ సభ్యులకు అదైతే వారి పిల్లలు కూడా వాళ్ళకి చదువు రీత్యా కూడా ఉపాధి రీత్యా కూడా అండగా ఉంటామని కూడా ఒకవైపు అయితే ఇప్పటికే వెళ్ళినటువంటి విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు, అటు విశాఖ ఉత్తర నియోజకవర్గం అయితే ఏదైతే విష్ణుకుమార్ రాజు కూడా చెప్పిన వాళ్ళకి భరోసాని ఇచ్చినట్లు కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. సాయి రైట్, థ్యాంక్ యూ నరసింహ.